Good morning, students. So in the last class we have completed the preliminary parts of the learning, which is concept of learning, definitions of learning, okay, and general characteristics of learning, okay. So and today we will discuss about the types of learning and principles of learning, okay. అభ్యసన రకాలు మరియు అభ్యసన సూత్రాలు అనే టాపిక్ని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం, ఓకే. సో జనరల్లీ లర్నింగ్ టేక్స్ ప్లేస్ ఆన్ ది కాగ్నిటివ్ ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ డొమైన్స్ ఆర్ కాగ్నిటివ్ డొమైన్స్, ఓకే. అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కాగ్నిటివ్ and modification of the emotions or behavior is called as affective, and acquisition of skills and habits is concerned with the psychomotor or cognitive domain, ఓకే. అంటే ఇక్కడ అభ్యసనం అనేది ఇక్కడ మూడు రంగాలను మనం పరిశీలించినట్లయితే, ఓకే, జ్ఞానాన్ని ఆర్జించడము జ్ఞానాత్మక రంగం అయితే దాని ద్వారా ప్రవర్తన మార్పు లేదా హృదయాంతరాలలో ఉండే ఎమోషన్స్ యొక్క మార్పుని భావవేశ మార్పు లేదా భావవేశ రంగానికి సంబంధించిందంటాం. అలాగే నైపుణ్యార్జన, అలాగే అలవాట్లను నేర్చుకోవడం, అలవాట్లను హ్యాబిట్స్గా కలిగి ఉండడం, దీన్ని మానసిక చలనాత్మక రంగం లేదా కాగ్నిటివ్ రంగం కింద మనము చెప్పవచ్చు అన్నమాట, ఓకే. సో హియర్ ప్రొఫెసర్ రాబర్ట్ గాగ్నే, ఓకే, క్లాసిఫైడ్ ఇంటూ 8 types ఆఫ్ లెర్నింగ్. రాబర్ట్ గాగ్నే 8 రకాలైనటువంటి అభ్యసనాలను గురించి మనకి ఇక్కడ తెలియజేస్తాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 8 రకాలు సిగ్నల్ లెర్నింగ్, ఓకే. దిస్ లెర్నింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ SR టైప్ లెర్నింగ్, ఓకే. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాసికల్ కండిషనింగ్ లెర్నింగ్, ఓకే. అండ్ RS లెర్నింగ్, చైన్ లెర్నింగ్, వర్బల్ అసోసియేటివ్ లెర్నింగ్, ఓకే. అండ్ మల్టిపుల్ డిస్క్రిమినేషన్ లెర్నింగ్, learning of concepts, learning of principles, and problem solving. So these are the 8 hierarchical order of types of learning గా మనకు రాబర్ట్ గాగ్నే తెలియజేయడం జరిగింది అనమాట, ఓకే. ఇక్కడ సిగ్నల్ లెర్నింగ్ ఆర్ SR టైప్ లెర్నింగ్, దీన్నే క్లాసికల్ కండిషనింగ్ లెర్నింగ్ అని కూడా అంటాం. దిస్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఈజ్ ప్రపోజ్డ్ బై ఇవాన్ పావ్లోవ్, హూ ఈజ్ అ ఫేమస్ ఫిజియాలజిస్ట్, రష్యన్ సైంటిస్ట్, okay. He got Nobel Prize for his investigation carried on dog. కుక్క మీద అతను ప్రయోగం చేసి ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్ థియరీని ప్రపోజ్ చేశాడు. అంటే సంప్రదాయ నిబంధనము లేదా శాస్త్రీయ నిబంధనం అని అంటాం. సో ఇక్కడ కుక్క ఏం చేస్తుందంటే మొదట ఆహారాన్ని అందించినప్పుడు లాలాజలాన్ని స్రవిస్తుంది, ఓకే. ఆహారాన్ని అందించడము సహజ ఉద్దీపన, ఓకే, అన్కండిషనల్ స్టిమ్యులస్. అండ్ లాలాజలం స్రవించడము ఇది సహజ ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్, ఓకే. సో ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ ఏం చేస్తాడంటే ఆహారాన్ని అందించేటప్పుడు ఒక గంటను యాడ్ చేస్తాడు, ఓకే. ఈ గంట కొట్టి ఆహారాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే గంట శబ్దానికి కుక్క అలవాటు పడిందో అతను గంట కొట్టి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ వెన్ ది బిల్ ఈజ్ ర్యాంగ్, ది సెలైవా ఈజ్ గెటింగ్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ ది డాగ్. అంటే గంట శబ్దం కొట్టగానే ఇక్కడ కుక్క లాలజలాన్ని స్రవించేసింది. సో దీన్నే ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్ అంటున్నాం, శాస్త్రీయ నిబంధనము, ఓకే. అంటే ఒక కృత్రిమ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందనను ఇవ్వడాన్నే నిబంధనము అని అంటాం. ఇట్స్ ఏ కండిషన్, ఓకే. కాబట్టి ఇక్కడ కుక్క గంట శబ్దాన్ని నేర్చుకోయింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్నల్ లెర్నింగ్ ఆర్ SR టైప్ ఆఫ్ లెర్నింగ్, ఓకే. అండ్ హియర్ ది RS లెర్నింగ్. సో జనరల్లీ దిస్ RS లెర్నింగ్ మీన్స్ R means response, S means stimulus. So here Thorndike and B.F. Skinner carried two experiments. Thorndike proposed a theory, okay, trial and error theory. So he carried an experiment on a cat by using the puzzle box, and the same way B.F. Skinner
క్యారీడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ర్యాట్స్ అండ్ డవ్స్, పావురాల మీద ఎలుకల మీద ప్రయోగాలు చేశాడు. సో ఇక్కడ ఈ జంతువులు ఆహారం కోసం తాపత్రయపడుతూ ఉంటాయి. అక్కడ సడన్గా అనుకోకుండా ఒక మీట ఉంటుంది, అది నొక్కినప్పుడు అక్కడ ఒక ఆహారపు గుళిక అనేది వాటికి అందించబడుతుంది. సో కాబట్టి ఇక్కడ దీన్నే స్కిన్నర్ ఓపరాండ్ కండిషనింగ్ అని కూడా అంటారు. ఓపరాండ్ లెర్నింగ్ ఆర్ ఓపరాండ్ కండిషనింగ్ అని కూడా అంటారు. అంటే కష్టపడడం ద్వారా తన ఆహారాన్ని సంపాదించుకుంది. ఓకే, సో ఫస్ట్ దట్ యానిమల్ ఎక్స్పోజ్డ్ ఆర్ ఎక్స్ప్లోర్డ్ హిస్ న్యాచురల్ responses for getting the food. Here food is stimulus and response is the exercises carried by the animals. Okay, this type of learning is called as RS learning. And next chain learning. So chain learning means the learning depend upon the sequential order of concepts. అంటే ఒకదానిని అనుసరించి ఒకటి నేర్చుకుంటూ వెళ్ళడం. ఉదాహరణకు మనం ఇక్కడ చిన్నప్పుడు పిల్లలకి నేర్పిస్తాం ఫస్ట్ ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్సెస్, ఓకే, అండ్ పారాగ్రాఫ్స్, ఆ విధంగా. సో ఫస్ట్ ఈ విధంగా మనం ఒక ఆర్డర్లో అన్ని పిల్లలకు నేర్పిస్తూ వస్తాం. కాబట్టి ఈ విధమైన చైన్ లెర్నింగ్ అనేది మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మనం చూస్తూ ఉంటాం. అంశాలను ఒకదానికి ఒకటి సరిపోల్చుకొని సీక్వెన్షియల్గా నేర్చుకుంటూ వెళ్ళేటటువంటి అభ్యసనాన్ని ఇక్కడ శృంఖల అభ్యసనము లేదా చైన్ లెర్నింగ్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ హియర్ ద వర్బల్ అసోసియేటివ్ లెర్నింగ్. సో ఇక్కడ వర్బల్ అసోసియేటివ్ లెర్నింగ్ ఈజ్ రిలేటెడ్ టు కంప్లీట్లీ లాంగ్వేజ్ అండ్ ది కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే పిల్లలకు చదువు నేర్పించేటప్పుడు అక్షరాలను చూపిస్తూ, ఆ అక్షరాలను పరిచయం చేస్తూ, వస్తువులను చూపిస్తూ, రకరకాలైన స్ట్రాటజీస్ని ఉపయోగిస్తూ మనం బోధిస్తాం. కాబట్టి ఇక్కడ అక్షర జ్ఞానాన్ని, భాషా జ్ఞానాన్ని వర్బల్ అసోసియేటివ్ లెర్నింగ్ రూపంలో నేర్చుకుంటాం. వాటిని నేర్చుకోవడమే వర్బల్ అసోసియేటివ్ లెర్నింగ్ అంటాం. అలాగే ఈ డిఫరెన్షియేట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ఎనీ ఆర్టికల్స్ from discriminating the characteristics of one and each other. This type of learning is called as verbal associative learning. And multiple discrimination. Here it is a very important activity and important activity of learning of the children. It discriminates different kinds of articles. When we assembled on the table, that fellow discriminates, this is a ball, this is a bat, and this one is a book, this one is a pen, and this is a notebook, and this is a teddy bear, this is cat. Likewise he discriminates all the characteristics of the goods in front of the teacher. So this type of learning is called as discrimination learning. And here learning of concepts. Okay, so what is mean by concept? So concept means something he is going on to observe. పరిశీలించే మన కంటికి సంబంధించిన అనేక వస్తువులు కానీ తర్వాత ఆర్టికల్స్ కానీ మనం చూస్తాం. ఒకటి గుర్తు తెచ్చుకోగానే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్లేట్ అనగానే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ హౌ కెన్ హీ లెర్న్ ది కాన్సెప్ట్? ప్రైమర్లీ హీ విల్ యూజ్ హిస్ రిసెప్టార్స్ అండ్ హీ విల్ అబ్జర్వ్ ద నేచర్ అండ్ వాట్ ఈజ్ రిసైడింగ్ ఆన్ దట్ నేచర్, అండ్ ఈచ్ అండ్ ఎవరీ రిసెప్టార్ డిస్క్రిమినేట్స్ అండ్ డిఫైన్స్ ది కాన్సెప్ట్, అండ్ ఫైనలీ హీ విల్ ఇంప్రింట్ ది కాన్సెప్ట్ ఇన్ హిస్ మైండ్. అంటే భావనలు అనేటివి ఎలా నేర్చుకుంటారు? సో ఒక్కొక్క భావన రకరకాలుగా ఉంటుంది. పద రూపంలో ఉంటుంది, వస్తు రూపంలో ఉంటుంది, తర్వాత మార్పు రూపంలో ఉంటుంది, అలాగే భౌతికంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది. కాబట్టి కంటికి కనిపించే భావనలను ఈజీగా నేర్చుకుంటాడు. వాటిని మూర్త భావనలు అని అంటారు. కాంక్రీట్ కాన్సెప్ట్స్ అంట. కంటికి కనిపించని భావనలను పిల్లవాడు త్వరగా నేర్చుకోలేడు. అటువంటి భావనలను అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అని అంటారు. కాబట్టి ప్రైమరీ స్టేజెస్లో వెన్ హీ ఈజ్ స్టడింగ్ ద ప్రిలిమినరీ క్లాసెస్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ది కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కాంక్రీట్ కాన్సెప్ట్స్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ 15th year he will get the knowledge of abstract things. Then we have to use the concepts of abstracts. అమూర్త భావనలను ఆ విషయంలో ఆ స్టేజ్లో మనం ప్రవేశపెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్, ఓకే, యాంగర్, హ్యూమర్ అండ్
jealous. This type of concepts are called as abstract concepts. And next, the learning of principles. Okay, so in the nature, there are different kinds of subjects are there: biological science, physical sciences, mathematics, okay, philosophy, geography, computer sciences. Each and every subject have certain principles. Okay, so principle is a perfect definition for learning something. Okay, it cannot be changeable and it cannot be modified by any kind of circumstance or any process. That's why principle is a unique and it is a universal. If you take a principle of respiration, okay, generally respiration is a activity of yielding the energy. If you go in the world anywhere, what is meant by respiration? Respiration is the yield of energy in the animal or in the plant for utilizing the energy and for carrying the various types of physiological activities. Okay, and also use of disuse of organs in biological sciences, some principles. Okay, principles of law of dominance, law of independent assortment. Okay, and in physics, Newton Laplace law. Okay, and Newton first law, second law, and Newton third law. Okay, and in mathematics, Pythagoras law. All these principles are learned by the children by using the processes and by using some knowledgeable things. Okay, and finally the problem solving. So problem solving, సమస్య సాధన అభ్యసన అని అంటాం. అంటే ఒక సమస్య ఇచ్చినప్పుడు దాని సాధన ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, దానికి ఏమైనా ఒక సూత్రం ఉంటుందా? ఓకే, ఆ విధంగా ప్రతి అంశాన్ని డిస్క్రిమినేట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీని కలిగి ఉన్న అభ్యసనని ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్ అని కూడా మనము పిలుస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్. సో గివెన్ బై ది రాబర్ట్ గాగ్నే. ఓకే, అండ్ హియర్ అనదర్ టాపిక్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే అభ్యసన సూత్రాలు అని అంటాం. సో జనరల్గా అభ్యసన సూత్రాలు గమనించినట్లయితే, ఓకే, అభ్యసనం అనేది విశ్వవ్యాపకమైనది. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకే, అభ్యసనం అనేది ఏ దేశంలో అయినా ఎటువంటి మనిషికైనా ఒకే రకమైనటువంటి ప్రిన్సిపల్స్ కలిగే ఉంటుందన్నమాట. ఓకే, సో లెర్నింగ్ ఇన్వాల్వ్స్ సమ్ డిగ్రీ ఆఫ్ పర్ఫార్మెన్స్. లెర్నింగ్ ఈజ్ కాస్డ్ బై partially or wholly by experience or training. Okay, learning is determined by conscious or unconscious experiences. Okay, it occurs intentionally or unintentionally. Learning is a creative experience. Okay, and learning is a fundamental process of life. Without this learning process, the man cannot be modified as a human resource. I already told you in the previous class. Okay, learning affects all modes of behavior, like our skills, our habits, our attitudes, okay, and our aptitudes. Okay, it affects in all modes of our life. And also learning is a continuous process. Okay, learning is a purposeful and it is a goal directed activity. We have certain goals, so we have to achieve them by using this learning process. Okay, and learning is a powerful activity of a human being. Okay, the animal cannot be learned immediately or fastly when compared with the human being. That's why in the world, in the nature, human being is a great person, or human race is a great race in the process of learning when compared with all other animal species. Okay, so ఇది మనకు ఈ types of learning and process of learning. Students, if you have any doubt, please ask me. I will clarify your doubts. Okay, thank you students, thank you very much.